మన కేంద్ర ప్రభుత్వం సైనికులు ఎటువంటి సోషల్ మీడియా ఉపయోగించకుండా కఠినమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంది. ఆ నియమాల్లో ఇప్పుడు కొన్ని సడలించింది. ఇన్స్టాగ్రామ్ వాడుకోవచ్చు, ఫేస్బుక్ అయినా అలాగే యూట్యూబ్ అయినా వాడుకోవచ్చు, కానీ వీళ్ళు ఎటువంటి పోస్టులు పెట్టడానికి లేదు, ఎటువంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వడానికి లేదు. కేవలం ప్రపంచంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది అనే విషయాలు తెలుసుకోవడానికి మాత్రమే ఈ అనుమతులు ఇచ్చాం. కాబట్టి దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. పొరపాటున ఎటువంటి వ్యక్తిగత వివరాలు ఇచ్చినా, అలాగే లేదనుకుంటే ఎటువంటి ఈ జరుగుతున్నటువంటి పరిణామాల్లో పోస్టులు పెట్టడం, ఇక్కడ ఇది జరుగుతుంది అది జరుగుతుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ఎటువంటివి చేసినా సరే ఉద్యోగం తీసేయడంతో పాటు నిఘా కూడా ఉంటుంది అనే ఆంక్షలు అయితే పెట్టింది కేంద్ర ప్రభుత్వం. అంటే దేశంలో ఏం జరుగుతుంది, ముఖ్యంగా ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియకపోవడం అన్నది కూడా చాలా ప్రమాదమే. ఆ ఉద్దేశంతో ఇప్పుడు సైనికులకి ఈ యొక్క అవకాశం కల్పించాం కాబట్టి అందరూ దీన్ని వినియోగించుకోవచ్చు. కానీ ఎటువంటి పోస్టులు పెట్టొద్దు, అలాగే వేరే వాళ్ళ పోస్టులకు కూడా మీరు లైకులు చేయడం, కామెంట్లు చేయడం మాత్రం చేయకూడదని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది.